హనుమకొండలో పెళ్లికి ముందు అదృశ్యమైన పెళ్లికొడుకు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మార్చి 6వ తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లికి 2 రోజుల ముందు పెళ్లికొడుకు కనిపించకుండా పోయాడు. పోలీసులు పెద్ద మనుషులు చుట్టూ తిరిగినప్పటికీ న్యాయం జరగలేదు. ఇక దీంతో పురుగుల మందు డబ్బాతో వరుడి ఇంటి ముందు పెళ్లి కూతురి కుటుంబం బైఠాయించింది. అదనపు కట్నం కోసం పెళ్లికొడుకును వాళ్ళ తల్లిదండ్రులే దాచిపెట్టారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ వారు కోరుకుంటున్నారు. అంటే తల్లి నువ్వు వేయించినవరా అని మమ్మల్ని ఇష్టం ఉన్నాడు. ఏమిస్తే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, వేయించినవరా మాకు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలి? ఎకరాల మాది ఎలకతుర్తి మండలం దండేపల్లి గ్రామం అన్న. ఉప్పలు గ్రామానికి సంబంధించిన వీరబేన శ్రీనివాస్ అనే వ్యక్తి పెళ్లి సంబంధం మాట్లాడుతానని 50,000 రూపాయలు అడిగిన తర్వాత నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళ వరుసకు అన్న అయిన వీరబేన రాజయ్య గారి 2వ కుమారుడితో పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో. మాట్లాడుకున్న తర్వాత 21వ తారీఖు 2వ నెల 2026 రోజున మా ఇంటి వద్ద ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిన తర్వాత వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో ₹1,000 ఇవ్వడం జరిగిన తర్వాత పెళ్ళి లగ్నపత్రిక రాసుకోవడం జరిగింది. లగ్నపత్రిక రాసుకున్న తర్వాత కార్డులు పంచే అందరికీ, బంధువులకి, చుట్టాలకి, స్నేహితులకు అందరికీ కార్డులు పంచడం జరిగింది. కార్డులు పంచిన తర్వాత మార్చి 3వ తారీఖు రోజు అబ్బాయికి కట్నం సరిపోతలేదట. ఇంకా కట్నం ఎక్కువ ఇస్తేనే వత్త అని ముందుకేసిండు. కార్డులు మార్చుతానని పోయి అక్కడి నుంచి అక్కడనే తప్పించుకొని పోయిండు. మీరు పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని వీరవేణ శ్రీనివాస్ చెప్పడం జరిగిందన్న. వాళ్ళు కోరిన ప్రతి ఒక్కటి ఆభరణాల కాంచి నుండి వాళ్ళు కట్నం ఎంత అడిగితే అంత ఇవ్వడం జరిగింది. అదనంగా కట్నం కావాలని మమ్మల్ని మోసం చేసిండన్న. మమ్మల్ని మోసం చేసి మా పరువు మర్యాద మొత్తం మట్ట కలిపిండ్రు. మేము ఖర్చుల పాలైనాము. నాకున్న 20 గుంటల భూమి అమ్ముకున్నా, 10 లక్షలు అప్పు చేసుకున్నా. నేను ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా. మాకు న్యాయం జరగాలన్నా. లేనిసో మేము ఇక్కడ పురుగుల మందు తాగి వాళ్ళ ఇంటి ముందే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం.